ఇదిగో. ఆ లెక్కలు మాకొద్దు. నెలకి ఇంటి ఖర్చు కింద 600 ఇస్తాం. ఆ అమ్మాయిని పని మనిషిగానే చూస్తాం. అయ్యో ఏంటా మా కజిన్ ని ఇలా ట్రీట్ చేస్తున్నారని నీ మొహంలో ఏదన్నా చిన్న మార్పు కనిపించిందనుకో, ఆ అమ్మాయిని వెంటనే ఊరికి పంపించేస్తాం. నాకు ప్రతిరోజు చికెన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి కావాలి. కనీసం కోడిగుడ్డైనా ఉండాలి. ఆదివారం మాత్రం తప్పకుండా పంది మాంసం కావాలి. అండర్స్టాండ్? పంది దొరకకపోతే పందికొక్క మాంసం పెట్టమంటారు. ఓకే. ఏయ్, నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్పావు? వాళ్ళు తలుచుకుంటే నా ఉద్యోగమే పోతుంది. అయ్యో, ఆ తర్వాత నువ్వు ఊరికి వెళ్ళిపోవాలి. అందుకే నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు మా బాస్ దగ్గర పద్మ అన్న పిల్ల మా ఇంట్లో ఉంది, వంట పని బ్రహ్మాండంగా చేస్తుంది అని అన్నారనుకో, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. ఇంటి పని ఇంకా బాగా చేస్తుంది అన్నారనుకో, మేనేజర్ నన్ను పిలిచి శభాష్ వెంకటేష్ అంటాడు. ఇంతకీ మీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి వేరే పనేం లేదా? ఎప్పుడు వేరే వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడటమేనా? అబ్బా ఎంతసేపు? ఆఫీస్ టైం అయిపోతుంది. ఒరే రారా, మెస్కెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. పద. ఉండను రా, ఇంట్లో వంట మనిషి ఉండగా మెస్ లో తినదు దీనికి. పదో, ఏయ్ పదో. పోయి సరిగ్గా మండడం లేదు, తీసుకోండి. ఏదైనా నాకు ముందే ఇవ్వకుండా వాళ్ళకిమని ఎన్నిసార్లు చెప్పాను. నీ తిండి కోసం వాళ్ళు నెలకి 600 రూపాయలు ఇస్తున్నారు తెలుసా? ఇలా చిరంజీవికి సరిగ్గా 1 గంటకి ఆఫీస్ క్యారియర్ పంపించాలి. కూరలో కారం తక్కువ వేయాలి. ఎందుకో తెలుసా? వాడి కడుపులో ఆల్సర్ ఉంది. ఇలా ఆనంద్ సరిగ్గా 2 గంటల ఇంటికి వస్తాడు. వాడికి చికెన్ సూప్, చికెన్ కర్రీ, చికెన్ రైస్, చికెన్ అప్పడం చేసి పెట్టాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరికి పంపేస్తాను. ముందు కాఫీ చెల్లు. ఏయ్, నీకేమన్నా చెవుడా? కాఫీ చెల్లమని చెప్పాను కదా. కాఫీ చల్లారిపోయింది, వేడి చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను. కాఫీ లైవ్ పర్వాలేదు ఇవ్వు. ఎందుకురా అమ్మాయిని అలా తిడుతున్నావు? పాపం పల్లెటూరు పిల్ల, అందులో నీ కజిన్. నాకు తెలుసు. రేయ్, నీకు నచ్చకపోతే ఆ అమ్మాయిని ఊరికి పంపించాయి. అంతేగాని ఇలా కోపగించుకోవడాలు, చేసుకోవడాలు వద్దు. ఆఫీస్కి వెళ్దాం పద. నేను రావట్లేదు, మీరు వెళ్ళనే. ఇవాళ ఇక్కడే ఉండి దీని ఒక దారి తీసుకొస్తాను. ఏ పద రా, నీ వల్ల నా పరుగు పోతుంది కదే. వీళ్ళు పోయారా? పోయారు. నీకేం కావాలి? నాకు అర్జెంటుగా ముద్దు కావాలి. ఏయ్, సారీ పొద్దు, నిన్ను ఏడిపించాను. వాళ్ళ ముందు అలా అరిచానని చూస్తున్నావా? అదంతా ఉతుకునే. ఈ రోజు ఆఫీస్ ఎగ్గొట్టడానికే ఈ డ్రామా అంతా. రా, హాయిగా బయటికెళ్ళి టిఫిన్ చేద్దాం. కమా. ఏమైందిరా? అబ్బాబ్బా, బస్సులు స్ట్రైక్ అట. కనీసం ఒక ఆటో కూడా దొరకలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మాత్రమే నడపాలి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారట. అదెలా సాధ్యమని ఈ డ్రైవర్లు స్ట్రైక్ మొదలు పెట్టారు. అమ్మా అలివేలు మంగమ్మ తల్లి, పద్మావతి, ఈసారి ఆయన కాస్త మంచి టిఫిన్ చేసి పెడతావా? ఇదేట్రా? ఏమిటి ఇంకా చూస్తున్నా? వెళ్ళా. ఇది కూడా కాదు కాదు, వెళ్ళు 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 వెళ్ళు. డార్లింగ్, పిలిచేవా? అవును, నిన్నే పిలిచా. రిపేర్ అయిపోయింది. ఏం బాబు అంత ప్రేమగా పిలిచావు? నీ అందాన్ని చూసి అలా పిలవాలనిపించింది అంతే. ఓ 500 రూపీస్ అప్పిస్తా. నీ ప్రేమ ఏంటి ఇంత మొరటుగా ఉంది? అసలే నెలాఖరు, నన్ను వదిలే. వద్దు, భోంచేసావా? ఇవన్నీ రేపు కడుక్కోవచ్చు కదా, టైం 10 అయింది. పో, నువ్వు వెళ్ళి పడుకో. అయితే నువ్వు రావా? నేను ఒంటరిగా పడుకోవాలా? నేను వాళ్ళ దగ్గరే పడుకోవాలి కదా. ఎందుకు? వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు వాళ్ళతోనే పడుకుంటారని దేవుడికి మొక్కుకున్నాను. అయ్యో, సరే అయితే నేను కూడా మొక్కుకుని వాళ్ళతోటే పడుకుంటాను. అయ్యో వద్దు, ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది.
చెప్తున్నావు? నీ మొక్కుబడి ఏమవుతుంది? అది అడిగానులే. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలిపెట్టడం కంటే మొక్కుబడేం పెద్దది కాదు, వెళ్ళు అన్నారు. ఎవరు? నీ స్నేహితుడా? దేవుడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మీసం గుచ్చుకుంటుంది. ఏం కావాలి నీకు? ఎక్కడ చచ్చింది గుర్రే. పద్మా, ఏం జరిగింది పద్మా? ఓహో, వీడిని చూసి భయపడ్డావా? మన ఆనంద్ నిద్రలో నడిచే అలవాటు ఉంది, చూసావుగా. ఎక్కడికి వస్తాడో తెలియదు, ఎక్కడికి పోతాడో తెలియదు. నీకేం భయం లేదు, నువ్వు పడుకో. అవును, నీ ముఖంలో ఏదో మార్పు ఉంది. కళ్ళజోడు. కరెక్ట్, కళ్ళజోడే. ఒరేలు, ఈ ఆనంద్ గడు ఎక్కడ పోయాడు మళ్ళీ? ఆనంద్ చూడు, వచ్చి నా కింద పడుకున్నాడు. ఏటో అంతా అయోమయంగా ఉంది. ఇదిగో పద్మావతి, నా కాటన్ బట్టల్ని ఈ గంజి పౌడర్ లో నానేసారే, అప్పుడే స్టిఫ్ గా ఉంటాయి. అర్థమైందా? ఎలా ఉంటాయి? స్విఫ్ట్ గా ఉంటాయి. తప్పు నాది. పద్మానే ఆఫీస్కి పెళ్ళానికి టాటా చెప్పి హ్యాపీగా ఆఫీస్కి వెళ్దామంటే మధ్యలో సినిగళ్ళ వీడొకడు. చిరంజీవి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. వెళ్ళదా, నాకింకా చాలా పనుంది. ఏమిటో ఇక్కడ వెలగబెడుతున్నా రాజకార్యం. చిరంజీవి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్తే సాయంత్రం దాకా రాను. చెప్పావు కదరా, నాకేమన్నా చెవుడా? ఓ, నీ కజిన్ ని పిలవాలా? అబ్బే, కడుపులో మంటగా ఉంది, జావ కావాలి, అర్జెంట్. ఇదిగో తెస్తున్నా. చూసావా, అది స్టైల్. ఇదిగోండి. ఏదైనా ముందు నాకు ఇవ్వకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? అతనికి ఇవ్వు. ఏంటి? అబ్బాయి, ఏం లేదురా. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ నీకు ఒకసారి జావ ఇవ్వమంటున్నాను. నీకు అలసరు కదా, అది సంగతి. వెళ్ళానా వెళ్ళానా? టాటా బై బై. జన్మలో బాగు. ఏమిటిది? జావా కార్పొరేషన్ వాటర్ లాగా పల్చగా ఉంది. జావంటే గంజిలాగా చిక్కగా ఉండాలి. గంజిలాగా. రేపటి నుంచి అలాగే చెయ్యి. జావ తీసుకురావడానికి ఎంతసేపు? ఇదిగో వస్తున్నా. జావంటే ఇలా ఉండ. కావాలంటే నా చొక్కా పుచ్చుకోండి, నేనేం చేయను. అసలు అలాంటి బుద్ధి లేని సన్నాసిని అంది ఇది. అదేటండి, మీ ముఖం చూసే కదా మేము అమ్మనిచ్చాం. ఇప్పుడు మరి నా ముఖం మారిపోయిందా? అదే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే వెళ్ళి పోలీసులు పోతించండి, బొక్కులతో ఇచ్చండి, నాకే అభ్యంతరం లేదు. అసలు నా కొడుకే కాదు.